గౌరవాన్ని ప్రతి ఒక్కరూ పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తనకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అన్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని తనకు బ్యాంకు కార్యాలయంలోని పురుషుల శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. భాషను ప్రేమిస్తూనే పరభాషను గౌరవించాలని, మన భాష తల్లిపాలు వంటిదని, పరభాష పోతపాల వంటిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బెజవాడ సూరిబాబు, చీకటి శ్రీనివాస్, సప్పా రాజు పాల్గొన్నారు. దానం పూసేయక తాను తినగలెస్స దాజుగాక తేనెటీగ కూర్చి తెలివైకి ఈయత ఈశ్వరాభిరామ వినురవేమ. నా తప్పు ఇది మాత్రం మీరందరూ తప్పనిసరిగా పాటించాలని మీకు తెలియజేస్తాను. చాలామంది ట్రైన్లో బస్సుల్లో అది వెళుతున్నప్పుడు అక్కడ మన భాష వాళ్ళే ఉంటారు, మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయినప్పటికీ కూడా అదొక ఫ్యాషన్ అనుకుని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో ఇంగ్లీషు హిందీ మాట్లాడతారు. అది భాష రాకుండా వాళ్ళకి తెలుగు రాని వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళకి ఇంగ్లీష్ హిందీయే కనుక వచ్చుంటే మనం వాళ్ళతో ఆ భాష మాట్లాడితే ద గ్రేట్ మెంబర్స్ అని అనిపించుకుంటాం, గొప్ప వాళ్ళగానే మనం భావిస్తాం. కానీ వాళ్ళకి మన తెలుగు భాష వచ్చుండి, మనకు కూడా తెలుగు వచ్చుండి వాళ్ళతోటి వేరే భాష మాట్లాడితే మాత్రం మనం మన భాషని ద్రోహదం చేసిన వాళ్ళం అవుతామని మీ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల